తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్రతో చర్చించేందుకు సిద్ధమని అందులో తెలిపారు. తెలంగాణ ప్రతినిధులకు సమయం ఇవ్వాలని, భేటీకి తేదీ ఖరారు చేయాలని కోరారు. గతంలో 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, దీంతో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవని రేవంత్ తెలిపారు. ఇక ఎఫ్ఆర్ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీళ్లొస్తాయని వివరించారు. ఎఫ్ఆర్ఎల్ పెంచినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువేనని రేవంత్ వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం కు లేఖ రాశారు. ప్రధానంగా తుమ్మిడిహట్టి బ్యారేజీ మీద ఇప్పటికే ప్రతిపాదించినటువంటి తుమ్మిడిహట్టి బ్యారేజీకి సంబంధించినటువంటి నిర్మాణం, తదితర పనులు, ఇట్లాంటి అన్ని అంశాల మీద. ఎందుకంటే గతంలో 2016లో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పలుసార్లు లేఖలు రాశారు. స్వయంగా కేసీఆర్ కూడా అక్కడికి వెళ్లారు. పదే పదే కేసీఆర్ కూడా ఆనాడు చెప్పారు, నా బర్త్డేను వదులుకొని కూడా ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళాను, నేను చాలా చర్చలు జరిపాను, అయినా అది కుదరకపోవడం వల్ల నేను ఈ రకంగా కట్టాల్సి వచ్చింది, మేడారం, సుందీర్లా అన్నారు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. దానివల్ల కొంతవరకు నేను చేయగలిగానని చెప్పారు. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ రోజు మనం చూసాం, ఈ బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల ఎత్తు నిర్మించాలనుకున్నటువంటి ప్రతిపాదన మొదట్లో జరిగింది. అయితే 2026లో జరిగినటువంటి ఆగస్టు 27 జరిగినటువంటి ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కొంత అంగీకరించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ బ్యారేజీ, మెడిగడ్డ ఇవన్నీ అయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఈ గోదావరి జలాల నీటికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లాంటి వాటి ముఖ్యంగా ఆ జిల్లాల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇది ఖచ్చితంగా కూడా తాగునీటి అవసరాల కోసం, ఎందుకంటే తుమ్మిడిహట్టి బ్యారేజ్ కనుక నిర్మాణం పూర్తయితే అది పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాల మీద తాగునీరుకి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనతో చాలా ఏళ్ల నుంచి దీని మీద ప్రతిపాదనలు అయితే అందుతున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకని ఈ లెటర్ లో చాలా అంశాలు కూడా రేవంత్ రెడ్డి క్రోడీకరించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదు అన్నటువంటి విషయాన్ని నిపుణులతో అంచనాకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అందుకే ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో తాగునీరు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తుపై మరోసారి చర్చ అవసరం అన్నటువంటి భావంతో రేవంత్ రెడ్డి ఈ లేఖను ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మినిస్టర్ల బృందం మహారాష్ట్రకు వెళ్లి స్వయంగా కలిసి రావాలన్నటువంటి ఆలోచనతోటే ఈ ఫడ్నవీస్ కు లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో 1-2 సార్లు ఫోన్ లో కూడా దీని మీద మాట్లాడినట్టుగా తెలుస్తోంది. బట్ అంతిమంగా ఇప్పుడు లేఖ రాసిన తర్వాత ఇద్దరు ఒక డేట్ అనుకుంటే అవసరమైతే మహారాష్ట్రకే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి అక్కడ ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్, బ్యూరోక్రాట్స్, సీఎంలు స్వయంగా కూర్చొని దీని మీద ఒక ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే లేఖ రాసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కనుక 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్ఐఆర్ఎల్ పరిశీలించినా కూడా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని కూడా సీఎం వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఎఫ్ఐఆర్ఎల్ పెరిగితే ఒకవేళ నిజంగా, ఎందుకంటే అది పెరిగితే ఖచ్చితంగా కూడా గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటి తెచ్చుకునేటువంటి వీలుంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కనుక అంటే ఎక్కువ దాని మీద డిస్కషన్స్ ఎంత వరకైనా కూడా అవసరంలో 4 అడుగులు వెనక్కి తగ్గినా కూడా ఖచ్చితంగా కూడా దీని మీద ముందుకు వెళ్లి ప్రాణహితకు సంబంధించినటువంటి చెవిలకు సంబంధించినటువంటి సుజల స్రవంతి ప్రాజెక్టు ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి త్వరగా పూర్తి చేసుకోవాలి. ఖచ్చితంగా అటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షిణ తెలంగాణ ఇవన్నీ కూడా సస్యశ్యామలం కావాలంటే, ఎందుకంటే చాలా చోట్ల కూడా నీటికి ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్క మనం చూస్తున్నాం మేడిగడ్డ అన్నారు, సుందిల్లా ఇవి కట్టిన తర్వాత కూడా కాళేశ్వరం సంబంధించిన ఘటన కూడా ఇవి కూడా రావాల్సిన అవసరం ఉందన్నటువంటి భావన అయితే ఉంది. కనుక దీని మీద ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధులతో బృందానికి సమయం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే దేవేంద్ర ఫడ్నవీస్ కు లేచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది కనుక ఫడ్నవీస్ కనుక ఓకే చెప్తే మేబీ ఈ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లి పూర్తి స్థాయిలో ఈ ప్రాణం తెచ్చేవేళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి తీసుకొని పర్యావరణ అనుమతులు మహారాష్ట్ర కనుక అన్ని రకాలుగా సహకరిస్తే ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఒకవేళ అంతా ఓకే అయితే నెక్స్ట్ బడ్జెట్ లో కూడా
దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ నిధులు కూడా కేటాయించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంత ఇష్యూ అంతా ఒకటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడానికి అది ఏంటంటే 148 మీటర్ల ఎఫ్ఐఆర్ఎల్ ఉత్తర తెలంగాణ అవసరాలకు సరిపోదన్నటువంటి నిపుణుల సూచనల నేపథ్యంలోనే ఈసారి చర్చలు జరుగుతున్నట్టు నేపథ్యం ఉంది. గతంలో 152 మీటర్లకు సంబంధించి వాళ్ళు కూడా ఒక అడుగు వెనకేసిన నేపథ్యం ఉంది. మనం కూడా ఒక కొంత స్టెప్ ముందుకెళ్తే ఇది సమస్య పరిష్కారం అనుకునేందుకు అవకాశం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖను రాసినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ గత ప్రభుత్వం కొంతవరకు ఇనిషియేటివ్ తీసుకొని చేసినప్పటికి కూడా పర్యావరణ అనుమతులతోడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం, ఎందుకంటే ఆ రాష్ట్రం కనుక ఒప్పుకున్నా కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కింది స్థాయి చాలా జిల్లాలు కూడా ఉంటాయి, మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు అది ముంపు గురే అవకాశం ఉంది. కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి అప్పటి సీఎం ఒప్పుకోలేదని కూడా కేసీఆర్ ఆనాడు చెప్పినటువంటి పరిస్థితి. అందుకనే మేము గత్యంతరం లేని పరిస్థితిలోనే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. బట్ అందుకనే ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా దీని మీద కొంచెం ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.